నయానో భయానో కాల్లో ఏదో పట్టుకొని అక్కడ మేము పార్టిసిపేట్ చేస్తున్నామని సైట్ విజిటింగ్ వచ్చినట్టుగా ఆ యొక్క ఎండి దగ్గర నుంచి ఆ జిఎం దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. సైట్ విజిటింగ్ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలంటే ఆ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఏం చేస్తారు, ఆయన ఇవ్వడు. ఇప్పుడు ఎవరైతే వచ్చి విజిట్ చేస్తారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి అక్కడ సైట్ విజిటింగ్ వచ్చినట్టుగా పెట్టుకుంటే ఏమంటే ముఖ్యమంత్రి బావమర్తికి పోతుంది. ఇది వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు మీరు డ్రాప్ కమ్మని డ్రాప్ అవుతానంటే సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళకు. వీళ్ళందరూ రింగ్ అవుతారు. ఎందుకంటే 9 ఈ నిన్న 9A బ్లాక్ కాకుండా నిన్న 9 జరిగినాయి కూడా దాని మీద కూడా విచారణ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా పార్టీకి హరీష్ రావు గారు కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ బీజేపీ పార్టీ ఉన్నటువంటి ఈ బొగ్గు శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి గారు కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. నిన్న మీరు ఇందులో 49% కేంద్ర వాటా ఉన్నది, మీరు కూడా దీని విచారణ జరిపించాల్సిన అవసరం ఉన్నది. 9 కూడా ఇట్లనే గతంలో కూడా 10 నుంచి 22% దాకా మైనస్లో పోయేది టెండర్లు. ఈరోజు +10 పోతున్నా ఉన్నాయి టెండర్లు. ఎందుకు పోతా ఉన్నాయి అని బయటపడి నిన్నగాక మొన్న వారు బయటపడడం జరిగింది. ఇవన్నీ ఇంత పెద్ద కుంభకోణం జరిగింది. ఆయన భ్రష్టు పట్టిపోతానే, ఆయన ప్రభుత్వానికి భ్రష్టు పట్టిపోతానే, మచ్చ అంతే అవినీతి మచ్చ అంటా ఉంది. ముఖ్యమంత్రి బావమర్ది ఎంత గేమ్ ప్లే చేస్తా ఉన్నాడని ప్రజలందరికీ అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎంత బయటికి రాకముందుకే ఈ టాపిక్ డైవర్షన్ చేయాలనే విషయం తోటి ముఖ్యమంత్రి గారు ఈ కేసును బయటికి తీసుకురావడం జరిగింది. మేము చెప్పేది ఏంటంటే ఈ మా మీద విచారణలు కాకపోతే కమిటీలు వేసిరు, విచారణలు చేసిరు. వారు ఏమైతే మూసి మీద మేము 1,50,000 కుంభకోణం అన్నప్పుడల్లా విచారణ పిలిచిరు కేటీఆర్ గారిని. తర్వాత ఈ కార్ రేస్ లో పిలిచిరు విచారణ. కానీ అదే విధంగా ఘోష్ కమిటీ వేసినా ఏది వేసినా ఎన్ని విచారణలు వేసినా 2 సంవత్సరాలు మేము అన్ని కూడా అటెండ్ అవ్వకుండానే వస్తా ఉన్నాం. మీకు ఇంకా 1000 వేయండి, మేము అటెండ్ కానీ సిద్ధంగా కూడా చెప్పనీకి సిద్ధంగానే ఉన్న సమాధానాలు చెప్పేసి మీరు ఏం చేయలేరు, ఒక్కటి కూడా పట్టలేరు. మీరు గుట్టందవి ఎలకను కూడా పట్టలేరు, ఎలక తోకను కూడా పట్టలేరు అని మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి రకంగానే మేము ముందుకు పోతా ఉన్నాం. కానీ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ఏంటంటే ఇక్కడ బీజేపీ పార్టీని కేంద్ర మంత్రి గారు మేము అడుగుతా ఉన్నాం సిట్టింగ్ జడ్జి చేత కానీ లేదా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ లేదంటే మీ సిబిఐ తోటి కానీ విచారణ జరిపించండి. బొగ్గు కుంభకోణం జరిగిందా జరగలేదా? మేము అడుగుతున్నాం బొగ్గు స్కామ్ జరిగిందా జరగలేదా? జరగకపోతే బట్టి గారు ఎందుకు రద్దు చేసిండు? ఇప్పుడు ఒక బ్లాక్ ఎందుకు రద్దు చేసిండు? 9 ఇంకా మిగతా 9 కూడా రద్దు చేయమని అడుగుతాను. ఈ గతంలో -22కు -10కు పోయినటువంటి టెండర్లు ఈ రోజు +10కి ఎట్లా పోయినాయి? ఎందుకు పోయినాయి అంటే సైట్ విజిటింగ్ అనే ఒక సర్టిఫికేట్ అలా పెట్టడం వల్ల. ఈ సైట్ విజిటింగ్ పెట్టి తీసుకొచ్చి ముఖ్యమంత్రి వారి బావమర్ది అందరిని బెదిరించి రిగ్గింగ్ చేసి వీళ్ళందరినీ రింగ్ చేసి నేను ఫోన్ ట్యాపింగ్ కాడికే వస్తున్నా. అయినా ఈ అన్నిటి బయటపడుతున్న టైంలో టాపిక్ డైవర్షన్ కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చినా అడుగుతా ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం మీరు సుప్రీంకోర్టే కొట్టేసిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ గురించి మళ్ళీ తీసుకొచ్చి విచారణ చేయడం ఏంది? ఒకటి ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ చేయాలంటే ఫస్ట్ ఆ ప్రభాకర్ రావుతో పాటు అక్కడ ఆ రోజు ఉన్నటువంటి సిపి మహేందర్ రెడ్డి గారిని, ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఐజీ, ఈ రోజు ఉన్నటువంటి డీజీపీ శివధర్ రెడ్డి గారిని, ఆ రోజున డీజీపీని వీళ్ళందరూ విచారణ చేయాలా. దీనికి ఒక రివ్యూ కమిటీ ఏదైనా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే దీనికి ఒక రివ్యూ కమిటీ పెట్టి నిర్ణయం తీసుకుంటారు. ఎవరు పడతారు? కేసీఆర్ గారు పోయి, కేటీఆర్ గారు పోయి, లేదా హరీష్ రావు గారు పోయి పోనీ దీన్ని ట్యాప్ చేస్తానని చెప్పి చేయరు. దీనికి పోలీస్ శాఖ ఒక అనుమతి ఉంటుంది, దాని దగ్గర వాళ్ళ రివ్యూ కమిటీ పెట్టి నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళందరినీ చేయాలి కదా, వారికి తెలియకుండా జరిగితే వాళ్ళు రిజైన్ చేయాలి, వారిని శిక్షించాల్సిన అవసరం. రిజైన్ చేసిన ఒక రిటైర్ అయిన ప్రభాకర్ రావు కాదు, రిటైర్డ్ అయిన మిగతా అధికారులను కూడా. కానీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ప్రూఫ్ నోటీస్ ఇచ్చేది మాత్రం నోటీస్ కాదండి, అది ఆయన పిలిచారు. ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి పిలిచి ఆయన చెప్పారు. ఆయన మాట్లాడుకునేది పక్క రాష్ట్రంలో జరుగుతా చూస్తలేదా? మొన్న రాక చంద్రబాబు నాయుడు స్కిల్ దాంట్లో అలా ఇరికిండు, అలా స్కామ్ చేసి అన్నారు. నిన్న వచ్చి ఆయన మీద ఆయన ఎత్తేసుకున్నాడు. అది వాస్తవం కాదని వీళ్ళు వచ్చి వీళ్ళు ఇచ్చిర్రు. రేపు మేము వచ్చిన తర్వాత మేము కూడా మీరు జైలుకు పోరు కదా, మా మీద మీరు ఏ కేసులు పెట్టారు? జర్నలిస్టుల మీద పెట్టారు. వాళ్ళు వార్త రాసే టీవీని మొత్తం బలగొట్టిండ్రు. జర్నలిస్టుల గురించి చెప్పాలా? వీళ్ళ పద్ధతి చెప్పాలా? జర్నలిస్టుల గురించి సార్ మహా టీవీని మొత్తం బలగొట్టింది వీళ్ళు కాదా? జర్నలిస్ట్ కేవలం ఒక తమ్నైల్ పెట్టిరని సార్ నేనేమంటారా? సబ్జెక్టు మీరు ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్పాలి. అనవసరమైన విషయాలపోతే ఎలా చేయను, అనవసరమైన విషయాలపోతే మొత్తం చెప్తా. ఆవేశం లేదు. మీరు ఒక తమ్నైల్ పెట్టిరని ఒక ఛానల్ బలగొట్టిరు, మీ పైన ఒక వార్త పెట్టిరని చెప్పి అదే మొత్తం వచ్చారు. ఒక తమ్ముడు రాంగ్ తమ్నైల్ పెట్టారని చెప్పేసి మహా టీవీ మీద వాళ్ళు
కేసు వీళ్ళు కేసు పెట్టారు. కేసు పెట్టిన వాళ్ళు మతం ధ్వంసం చేసి దాడి చేసారు మతం జర్నలిస్ట్ టాపిక్ అడుగుతా దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులు కేసు పెట్టారు అయిపోయింది మరి దాని మీద ఎందుకు చారం కేసు పెట్టలేదు నిరార్థ స్టోరీలు ఎందుకు చేస్తున్నావని ఇదే ఏబిఎన్ కథలు రాసింది వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టావు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టావు వాళ్ళ మీద సెట్ ఎందుకు పెట్టలేదు ఏది సిట్ ఎందుకు మహాజీవి మీద ఎందుకు సిట్ పెట్టలేదు మహాజీవి మీద ఎందుకు సిట్ పెట్టలేదు ఏబిఎన్ టీవీ మీద ఎందుకు సిట్ పెట్టలేదు మరి ఏబిఎన్ మీద ఎందుకు పెట్టరు ఏబిఎన్ మీద ఎందుకు పెట్టరు మహాజీవి మీద ఎందుకు పెట్టరు అది కంప్లైంట్ అది కంప్లైంట్ అది మీరు జర్నలిస్టుల విషయంలో మీరు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి కోల్ గురించి మాట్లాడుతుంటే ఆయన చెప్తుందంటే వినమంటారా మమ్మల్ని వీళ్ళు 10 ఏళ్ల ప్రభుత్వంలో వీళ్ళు ఇయ్యలేదా వీళ్ళు ముఖ్యమంత్రి గారు బామ్మర్ది అంటాడు ఎన్టీవీ మీద కేసు పెట్టారు ఏబిఎన్ మీద ఎందుకు పెట్టారు మా టీవీ ఎందుకు పెట్టారు తీర్మానం పూర్తి విషయాలు తెలియకుండా మాట్లాడిన తర్వాత శామిల్ గారు పూర్తిగా మాట్లాడిన తర్వాత మీరు రాసుకుని చెప్పండి సమాధానం గురించి తప్పు చెప్తున్నాడు తప్పు చెప్తే అది జరిగింది అది అది కరెక్ట్ కాకపోతే మీరు రాసుకున్న తర్వాత డిస్కస్ చేయండి. ఒక పాయింట్ చెప్తే రాసుకుంటాం ఒక పాయింట్ చెప్తే రాసుకుంటాం మొత్తం అదే అసలు ముఖ్యమంత్రి దగ్గర సంబంధం లేదు బామర్ది పేరు బామర్ది పేరు బామర్ది పేరు చెప్పాలి అనవసరంగా దీన్ని టాపిక్ డైవర్ట్ చేయొద్దు ఎవరు డైవర్ట్ చేశారు నేను సాక్ష్యాలతో చూపించిన దమ్ముంటే చెప్పండి దీనిపైన తమ్ముంటే మాట్లాడు దీనిపైన మాట్లాడితే ధైర్యం లేదు ఏదో మీ ప్రభుత్వం మీకు మసిగీసే అట్లా లీటర్లు ఏమున్నాయి భార్య మాటలు వేరే బాధ్యత సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది ఏం చేసింది హరీష్ రావు గారి మీద కేసు కొట్టేయలేదు అది తప్పు మాట్లాడుతున్నారు చూపెట్టు అది చూపెట్టు శామిల్ గారు మీరు 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 రాకలో సంబంధం మీరు రాసుకోండి తర్వాత డిస్కస్ చేయండి ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి కేసు పెట్టండి రైట్ కన్క్లూడ్ ప్లీజ్ శామిల్ గారు టైం వేస్ట్ మీ ప్రభుత్వం మీద హరీష్ రావు గారు నిర్దిష్టంగా ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి గారి బామ్మ సింపుల్ ఉత్త ఆరోపణలే ఆధారాలు ఏం లేవు ఉత్త ఆరోపణలు అవి ఉత్త ఆరోపణలు ఆరోపణలకి విలువ విచారణ చేసి నిరూపించమని చెప్తున్నారు అవును మరి అదే చేస్తున్నాం కదా రైట్ మేము చెప్తా ఉంటే ఎందుకు ఉలికిపాటు తప్పులు పట్టిస్తున్నారు ముఖ్యమంత్రి బామర్ది పేరు చెప్పాలండి ముఖ్యమంత్రి బామర్ది పేరు చెప్పమన్నాడు ముఖ్యమంత్రి బామర్ది పేరు ఎవరో చెప్పమన్నా ముఖ్యమంత్రి బామర్ది ఆ బామర్ది చెప్పాలి కంపెనీ పేరు చెప్పాలి లేకపోతే బేసిక క్షమాపణలు చెప్పాలి గుట్టిగా మాట్లాడద్దు అసలు కోల్ విషయంలో ముఖ్యమంత్రికి సంబంధమే లేదు ఆ స్టోరీ డిఫరెంట్ సింపుల్ గా తీసుకొచ్చి ఎవరో హరీష్ రావు కేటీఆర్ ఏదో సింపుల్ గా తాగి మాట్లాడే మాటలు తీసుకొచ్చి మీరు ఇక్కడ మాట్లాడద్దు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ ఆ సంబంధమే లేదంటే లేగలు కోళ్ళాగలు కొట్లాడుతా ఉంటే ఆంబోతులు కొట్లాడుతా ఉంటే లేగదూడల కాళ్ళు ఊరినాయని ఎందుకు మాట్లాడడం జరిగిందో కొత్త పలుపులో ముఖ్యమంత్రి ఎక్కడ మాట్లాడారు మీరు ఫోన్ టాపిక్ గురించి మాట్లాడమనండి ముఖ్యమంత్రి గారి గురించి ఆరోపణలు చేయొద్దు నేనేమంటున్నా మీరు ఫోన్ టాపింగ్ మీకన్నా రంగలేం కాదు అర్థమైందా సార్ ఆరోపణ మీరు ఎలా అంటారు ఆరోపణ చేతి మీరు ఎలా అంటారు చెప్పండి ఆయన తప్పు చేస్తారు డెఫినెట్లీ మీరు ఫోన్ టాపిక్ గురించి మాట్లాడమనండి ఇద్దరు మాట్లాడుతూ ఏం అర్థం కాదు మీరు ఫోన్ టాపిక్ గురించి మాట్లాడాలి ప్లీజ్ అన్నా ప్లీజ్ ప్లీజ్ గత ప్రభుత్వం గురించి మాట్లాడలేదా మరి గత ప్రభుత్వమే మీరే బాధితులు మీరే దొంగలు ద్రోహులు మీరు దొంగలు
మామూలాటారు. కనిపిస్తుంది పంట కదా, రోడ్లు పట్ట తాయిలాండ్ వేసి కనిపిస్తుంది, తీసుకున్నాడు ముఖ్యమంత్రి. తాయిలాండ్ కనిపిస్తుంది. ఎవరు? పదేళ్ళు ఏం చేశారు? ఎవరు? కుంటికరాల పండుగ మీద. మాట్లాడండి. పదేళ్ళు కుంటికరాల పండుగ తెలంగాణ ఉద్యోగాలు దాచుకున్న దొంగలు మీరు. బీజేపీ వాళ్ళని అడుగుతున్న తర్వాత మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు సార్. అరే ఇట్లా మాట తిరిగితే మాట్లాడుకోండి, మీకు మళ్ళీ అవకాశం ముందు పోలే, వస్తుంది. అది కాదు. అడుగు ప్లీజ్. ఇట్లయితే అది చర్చ ఉండదు. ఆయనకు మంచిగా మీరు కన్క్లూడ్ మాట్లాడితే చేయట్లేదు, ఎక్కువ మరి అలా కన్క్లూడ్ చేయండి, ఆవేశపడుతున్నారు. మీ కన్క్లూడ్. మీ మాట- ఆవేశం ఏముంది? ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడాలి. ఫోన్ ట్యాపింగ్ సంబంధం లేకుండా మాట్లాడితే ఎట్లా? మరి. ఇప్పుడు చర్చని జనాలకు అర్థమయ్యే విధంగా పెట్టుకో. అవును సార్, నేను ఏమన్నా నేను మధ్యలో మీరు అన్నానండి. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, నేను చెప్పింది నేను ప్రశ్న ఏంటి? అడిగిన ముఖ్యమంత్రి బామ్మర్ది పేరు చెప్పమన్నా. నిజంగానే సార్ దీని మీద మీకు క్లారిటీ కావాలి కదా. నువ్వు మాట్లాడు, ఆయన ఇస్తారు, నీ ఆగండి, టైంలో ఆగండి, నీ కంగారు పడకండి. నీ మీరు టైంలో చెప్పండి. మాట్లాడు, నా ప్లీజ్, టైంలో చాలా టైం లేదు, చెప్పండి. మీరు చెప్పుకోవచ్చు కదా. మాట్లాడుతున్నారు. మేము చెప్పేది ఏంటంటే దీనికి ఒక కమిటీ ఉంటది, ఏ ఫోన్ ట్యాప్ చేయాలని ఎవరు చేయాలని. ఆ ఫోన్ ట్యాపింగ్ చట్టం కానీ మీరు ఇంకో టెలిఫోన్ యాక్ట్ చట్టాన్ని మీరు చూడండి, టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టాన్ని. దానిలో దీనికి ఒక రివ్యూ కమిటీ ఉంటది, ఎవరి ఫోన్ ట్యాప్ చేయాలన్నా కూడా. దానికి ఇంటెలిజెన్స్ ఐజీ డీజీపీ వీళ్ళందరూ ఉంటారు కమిటీలో. ఒక ఇంటెలిజెన్స్ ఐజీ మాత్రమే ఉంటాడు. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళందరిని వదిలేసి ఎవరో చెప్తే చేసినామంటే ఎవరు చెప్పి చేసినా చెప్పేసి ఈ అధికారులు ముఖ్యమంత్రి ప్రభాకర్ గారు హరీష్ రావు పేరు చెప్పాడా, కేసీఆర్ గారు పేరు చెప్పారా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మన ఏదైతే హరీష్ రావు కూడా ముఖ్యమంత్రి చేపించారని చెప్పారా? కేసీఆర్ గారే చేపించారనేది జగమెరిగిన సత్యం. ఎవరు అందరూ చెప్పారు? మాట్లాడుతున్నారు ఎవరు చెప్పారు అట్లా? కదా. ఇప్పుడు ఆ తెలంగాణ అధికారి రాష్ట్రం చెప్పారా? మొత్తం చెప్తా ఉన్నారు. ప్రభాకర్ రావు గారు చెప్పారా? లేకపోతే డీజీపీ అప్పుడున్న మహేందర్ రెడ్డి గారు చెప్పారా అట్లా? రైట్. లేదు, శివధర్ రెడ్డి గారు అప్పుడు ఇంటెలిజెన్స్ చెప్పారా అట్లా? ఆ మాటలు చెప్పారా? శివధర్ రెడ్డి గారిని విచారించారా? శివధర్ రెడ్డి విచారించారా? కేసీఆర్ గారు కూడా కేసీ విచారం మీ అటెండ్ కావట్లేదా? మేము చెప్తున్నాం కదా, అదే. వాళ్ళని కూడా విచారించమని చెప్తున్నాం. ఆ రోజు ఉన్నటువంటి అధికారులను కూడా విచారించాలి. Right. ఆ రోజు విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ అన్ని అలిగేషన్లతోటి వీళ్ళు పబ్బం కడతామని వారున్నటువంటి హామీలు నెరవేర్చలేక Right. టాపిక్ డైవర్షన్ తోటి రాజకీయాలు నడపాలనుకోని ముఖ్యమంత్రి గారు ఈ రకమైన స్కెచ్ వేస్తా మాట్లాడు. వారు చేసే స్కాములు బయటపడప్పుడల్లా ఇలాంటి విచారణ పిలుస్తా ఉంటారు. ఏదో చట్టం అన్నారు కదా, Right. చట్టం నంబర్ చెప్పమనండి. Please, చట్టం నంబర్ చెప్పమనండి. Right. ఇగో అన్న, నా దగ్గర నేను చర్చలు చూసినప్పుడు జాగ్రత్త మంచిగా మాట్లాడాలి. నువ్వు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఒప్పుకోను. మీకు గౌరవం ఇచ్చినప్పుడు వ్యాగ్యాన్ని అస్సలే మాట్లాడుతున్నాను. నేను చర్చలో ఏదైనా సరే మీరు మర్యాదగా మాట్లాడితే నేను చాలా మర్యాద రివర్స్ మాట్లాడతాను. ఒక్క నిమిషం ఆయన అడుగుతాను. సరే, ఓకే, మీరు అన్నారు ఎవరి టైం ఎవరు కిల్ చేయకండి దయచేసి, వాళ్ళు మాట్లాడమండి. సబ్జెక్ట్ మాట్లాడితే నేనేమి ఇబ్బంది పెట్టాను. మీరు అన్ని కొన్ని వందల డిబేట్లు చేస్తారు, మీరు ఎందుకంత నేనేం అవసరం లేదు. ముఖ్యమంత్రి బామ్మర్ది ఆయన కూడా ఉద్యమాలు చేసి వచ్చిన వ్యక్తి. మీరు ఏంటంటే మీరు ఏదైనా ఉన్నా రాసుకోండి. ఒక్క 1 minute సబ్జెక్ట్ లో పోను. మీరు ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్తూ డైవర్షన్ అని కోల్ స్కామ్ దాకా పోయినప్పుడు సరే వింటున్నాను, వినే రాసుకుంటున్నా. ఆయన తాపక ముందు ముఖ్యమంత్రి గారు బామ్మర్ది, ముఖ్యమంత్రి గారు బామ్మర్ది ప్రేమ్ గాంధీ గారు ఇప్పుడు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది అంత సంచలనమైందో తెలుసు. మీరు కూడా చూస్తా ఉన్నారు, అక్కడ సెంటర్లో మీరు అధికారంలో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కంపల్సరీ జరిగింది, కేసీఆర్ చేయించారని చెప్పి మీరు కూడా చాలా రకాలుగా ఎలిగేషన్ చేశారు మీకున్న నాయకులందరూ కూడా. కానీ నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుంటే ఇప్పుడు ఈయన ప్రూఫ్ చూపిస్తున్నాడు జరిగింది అంటున్నారు. వాళ్ళేమో జరుగుంటే ఇన్ని ఎంక్వైరీలు మేము ప్రతిదానికి మేము అటెండ్ అవుతున్నాం, ప్రతి సిట్ విచారణకి మేము అటెండ్ అవుతున్నాం, మొత్తం మా అధినాయకుడితో సహా అటెండ్ అవుతున్నాం, ఎందుకు నిరూపించలేకపోతున్నారు అనేది వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కాలయాపన చేస్తూ ఉన్నారు. సో